జోగులాంబ గద్వాల బీసీ కాలనీలో తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో ధర్నాకు దిగారు తల్లి కొడుకులు. సహజీవనం చేసి కొడుకు పుట్టిన తర్వాత పట్టించుకోలేదంటూ నిందితుడు చక్రపాణి ఇంటి ముందు బైఠాయించారు తల్లి రేణుక, కొడుకు పవన్. రేణుక భీంనగర్ కు చెందిన చక్రపాణి ఇంట్లో గత 15 ఏళ్లుగా పని మనిషిగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉండేది. ఈ క్రమంలో తనతో చక్రపాణి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెబుతోంది రేణుక. తనకు జన్మించిన కొడుకును చంపుతానని చక్రపాణి బెదిరించాడని ఆరోపిస్తోంది బాధితురాలు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు తల్లి కొడుకు. తన కొడుకుకి సమాజంలో గుర్తింపు కోసం ధర్నా చేపట్టామంటోంది తల్లి రేణుక. చట్టాన్ని ఎవరు పట్ల చేతులు తీసుకోలేదు కదా. ఇక్కడికి చుట్టుపక్కల తిరుగుతున్నాడు, ఇంటి దగ్గరకు వస్తలేడు, మా కాల్ లిఫ్ట్ చేస్తలేడు. మాకు ఆయన వచ్చి చక్రపాణి, ఆయన నాకు డాక్యుమెంట్స్ లో కూడా ఆయన నేమ్ లేదు, ఏదో ర్యాండమ్ మా అమ్మనప్పుడు చంపేస్తాను భయపడిస్తే మా అమ్మ ఎవరు ర్యాండమ్ ఏదో ఒక నేమ్ పెట్టేసింది. ఇప్పుడు నాకు రికగ్నేషన్ కావాలి, నేను బయట పెళ్లి చేసుకోవాలన్నా నాకు రికగ్నేషన్ కావాలి, ఐడెంటిటీ కావాలి. ఐడెంటిటీ లేకపోతే నేను ఎట్లా బతకాలి సమాజంలో? నాకు ఒప్పుకున్నాడు, ఆయన ముందుకు పిలిపించి నాకు రికగ్నేషన్ వచ్చేటట్లు చేయండి. ఇప్పటి నుంచి రూమర్స్ ఉన్నాయి, వీళ్ళు చేతబల్లి చేస్తారని చెప్పి 20 నుంచి రూమర్స్. ఆ రూమర్స్ అదే అడ్వాంటేజ్ తీసుకొని ఆయన వీళ్ళందరినీ భయపడించిండు. మా అమ్మని, మా పెద్దమ్మ వాళ్ళని, మా తాత వాళ్ళని భయపడించి మిమ్మల్ని మీరు అని చెప్పి భయపడించి ముందుకు రానివ్వలేదు. మా అమ్మ ఆయన కూడా ధైర్యం చేసింది. ఒకటి ఆడ మైనర్, మా అమ్మకి 15 సంవత్సరాలు ఉంటాయి. ఆయన కూడా మా అమ్మ కాల్ చేసి రిస్క్ చేసి కాల్ చేస్తే నన్ను చంపుతానని భయపడించిండు. నా పేరు రేణుక, మాది గద్వాల్. నన్ను ఇండ్ల పనికి ఇక్కడ పెట్టినారు. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు 7 ఏళ్ళ పిల్లల నుంచి పెట్టి మా అమ్మలు ఉపరిశీజన్కి వెళ్ళినారు అన్నారు. వెళ్తే అట్లా ఇట్లా ఉండి నేను కుషాత్ అయినా 12 ఏళ్ళకి కుషాత్ అయినా నన్ను పాడు చేసినారు. చింతరేణ బాపనయ్య కొడుకు చక్రపాణి చిన్న కొడుకు నన్ను పాడు చేసినాడు. నేను కడుపుతున్నాక మా అమ్మలు 2 నెలలు 3 నెలలు అయినాక మా అమ్మలు తీసుకుపోయినారు. ఉపరిశీజన్ నుంచి వచ్చింది తీసుకెళ్ళినాక నేను ఇంటికి పోయినాక 4 నెలలకి ఫోన్ చేసిన, అయ్యా నువ్వు ఇట్లా చేసినావు ఇట్లా అంటే వచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చి పోయిండు, మాట్లాడిపోయినాడు. మళ్ళీ మాట్లాడిపోతే మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేం చేయలే. మళ్ళీ ఈ బాబు మా అమ్మోళ్ళు ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళింటున్నాను. తెలిసినాక మా అమ్మలు కొట్టి ఎవరు వాళ్ళు అంటే చింతరేళ్ళ బాపనే చిన్న కొడుకు అని చక్రపాణి అంటే తీసుకుపోయి నిర్మలమ్మ హాస్పిటల్లో చూపిస్తే నీకు పిండం గట్టిగా ఉందమ్మా, తీస్తే చనిపోతుంది పాప అంటే సరేలా ఉందని అయినాక మాట్లాడదామని మా అమ్మలు అట్లా పెడితే బాబు పుట్టినాక మళ్ళీ మన 3 ఏళ్ళకి నేను ఫోన్ చేసిన బాబుకి. ఆయన నాకు చక్రపాణి చేస్తే వాడిని చూసుకొని అర్థం కదా నువ్వు నిలిగేది, వాడినే లేకుండా చేస్తా, నేను చేతబాటు చేస్తా, సంపేపిస్తా, అది దానికి భయపడి నేను ఫోన్ చేసలేను. మళ్ళీ ఇంకా బాబు ఇప్పుడు పెద్దగా అయినాడు, అడుగుతున్నాడు. దానికి న్యాయం చేయాలి కదా సార్. మళ్ళీ మాకు నేను పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోలేదు, ఎంత కష్టం చేసినా అసలు ఎంత చేసుకొని బాబు డిగ్రీ వరకు చదివించుకొని ఈ రేంజ్కి తెచ్చిన బాబుని నేను. మళ్ళీ మీరు మాకు న్యాయం చేయాలి కదా.